కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించిందో రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎటువైపు డ్రైవ్ చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ ప్రయోజనాలు అందిస్తుందో ఆ విధానపరమైన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం. ఈ విధానపరమైన పత్రం మీద రాష్ట్ర ప్రజల క్షేమం మీద సంక్షేమం మీద చర్చించేటువంటి ప్రాథమిక హక్కు శాసనసభ్యులుగా మా అందరికీ ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఆమోదింపజేయడం, గవర్నర్ గారి ప్రసంగం మీద అన్ని పార్టీల శాసనసభ్యులు చర్చలు జరిపి ఆ గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆమోదించే బాధ్యత కూడా శాసనసభకు ఉంటుంది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 40-50 సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, రాజ్యాంగ పద్ధతులని తుంగలో తొక్కి శాసనసభ్యుల హక్కులని, శాసనసభ హక్కులని, గవర్నర్ గారి బాధ్యతని తుంగలో తొక్కి కేసీఆర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ముఖ్యమంత్రి గారికి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 4 కోట్ల ప్రజానికం శాసనసభలో శాసనసభ్యులుగా పార్టీలుగా మా గురించి ఏం చర్చించబోతున్నారో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం పని చేయబోతున్నారని చెప్పి ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో గవర్నర్ గారికి దిక్కు లేకపోతే, గవర్నర్ ప్రసంగానికే తిలోదకాలు ఇస్తే శాసనసభ్యులుగా ఇవాళ మా శాసనసభ పక్ష నాయకుడి ఆధ్వర్యంలో 3 శాసనసభ్యులం రేపు అసెంబ్లీలో మా పరిస్థితి ఏముండబోతుందో మాకు అర్థమవుతా ఉంది. స్పీకర్ గారి చైర్ని అడ్డం పెట్టుకొని మేము మాట్లాడుతున్న సందర్భంలో మైకులు గడిచేయడం, అవమానకరమైన పద్ధతిలో మా ఆత్మగౌరవం కించపరిచే పద్ధతిలో మాట్లాడడం, శాసనసభ్యులను ఉసుకొల్పడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇప్పటికే జరుగుతూ ఉంది. కానీ ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఒక్కరు రాజీనామా చేసి వస్తే గంటల తరబడి మాట్లాడే అవకాశాన్ని 4 కోట్ల ప్రజలు ఆత్మను ఆవిష్కరిస్తా అని చెప్పినప్పుడు మాట్లాడే అవకాశం శాసనసభ కల్పించింది. కొట్లాడేది ఉంది, మాట్లాడేది ఉంది, మా ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించేది అన్నప్పుడు గంటల తరబడి మాట్లాడే అవకాశాన్ని మాకు ఆనాడు కల్పించింది. కానీ ఇవాళ మాత్రం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇవాళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. శాసనసభ వ్యవహారాలనే మొత్తం శాసనసభ వ్యవహారాల మంత్రితో పాటుగా స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మా హక్కులు హరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎట్టి పరిస్థితి కూడా తెలియదు. ఇవాళ మేము 3 కావచ్చు కాక ఆనాడు కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇవాళ 3 శాసనసభ్యులం కావచ్చు కాక రాబోయే కాలంలో ఈ అసెంబ్లీ మీద ఎగిరే జెండా భారతీయ పార్టీ జెండా ఎగిరబోతుంది ఈ జెండా మీద అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా మా వైపు ఉత్కంఠగా చూస్తున్నారు. అనేక సమస్యలతో వీఆర్ఏల సమస్య కావచ్చు, వీఆర్ఓల సమస్య కావచ్చు, నిరుద్యోగ యువకుల సమస్యలు కావచ్చు, రైతాంగ రుణమాఫీ సమస్య కావచ్చు, మహిళల సమస్య కావచ్చు, బెల్ట్ షాపుల వల్ల లక్షలాది మంది మహిళల పుస్తలు తెగిపోయే సమస్య కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఒక నియంకృష పాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పాలన కొనసాగుతూ ఉంది. ఈ నియంతృత్వానికి, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా శాసనసభ్యులుగా అసెంబ్లీలో ఫైట్ చేసే ప్రయత్నం చేస్తాం. అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. లేని పక్షంలో అసెంబ్లీ బయట ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని యావత్ తెలంగాణ ప్రజలారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకున్నంత శక్తి మేరకు అన్ని వర్గాల ప్రజల కోసం అసెంబ్లీలో కొట్లాడుతాం. అక్కడ అవకాశం లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో మీ అందరితో పాటుగా మీ పక్షాన్ని నిలబడి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తా ఉన్నా, శాసనసభను కించపరచకండి, శాసనసభల హక్కులు హరించకండి. ఈ పని కనుక మీరు చేస్తే రాబోయే కాలంలో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.